స్త్రీలు పరిచయం చేయొచ్చా, బాప్తిస్మం ఇవ్వచ్చా? నా ఉద్దేశంలో నేను వెళ్ళే చర్చ్ గురించి చెప్తా, రైట్? క్రైస్తవ జీవన విధానంలో కొన్ని వచనాలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటివి, వాటిని ఆధారం చూపించి క్రైస్తవుల్లో కొన్ని శాఖల వారు స్త్రీలు పరిచయం చేయకూడదు అని అంటారు. అలా నమ్మటం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కానీ వ్యక్తిగతంగా నేను చదివినంతలో, నాకు బైబిల్ అర్థమైనంతలో స్త్రీల పరిచర్యను గురించి అక్కడ మాట్లాడటం లేదు. స్త్రీలు పరిచర్య చేసేవారు గాను, స్త్రీలలో కొందరు అపోస్తలులు గాను, రాసుకోండి నేను ఈ మాట చెప్తున్నాను, అపోస్తలులు గాను, కొందరు సేవకులు గాను, కొందరు తోటి సహచరులు సహా పనివారుగాను పిలువబడ్డారు పౌలు చేత, అలాగే పేతురు చేత. సో స్త్రీలు పరిచర్య చేయటం నా వరకు నేను అభ్యంతరంగా చూడను. నేను వెళ్ళే సంఘంలో మా సెక్రటరీ గారు స్త్రీ, నేను వెళ్ళే సంఘంలో మా కోశాధికారి స్త్రీ, నేను వెళ్ళే సంఘంలో తరచూ వాక్య బోధ చేయటానికి స్త్రీలు వస్తారు. వారు గౌరవప్రదంగా మాకంటే ఎక్కువగా మంచి మాటలు దేవుని వాక్యంలో నుంచి బోధిస్తారు. మేము కూడా చాలా చక్కగా వాటిని నేర్చుకుంటాం. ఇంతవరకు అయితే నాకు అది అభ్యంతరకరంగా అనిపించలేదు. దేవుని యొక్క సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో తీసుకొచ్చింది స్త్రీ, కనింది స్త్రీ, యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పింది స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుత్థానుడు అవడానికి ముందు తన సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్నది స్త్రీని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చనిపోయినప్పుడు ఆయనకు పరిచర్య చేయటానికి, పరిచర్య అన్న పదవి వాడుతున్నాను, ఆయన శరీరమునకు పరిచర్య చేయటానికి వచ్చిన వారు స్త్రీలు. ఇలా చెప్పుకుంటూ పోతే పరిచర్య స్త్రీలు సంఘంలో చేస్తూ వచ్చారు. వాళ్ళ ఇళ్లలో, ముఖ్యంగా లుదియా ఇంట్లో, అలాగే పౌలుతో సమానముగా ఉన్నటువంటి అపోల్లోను ట్రైన్ చేసిన వాళ్ళలో రిస్కా ఉండటం, ఇలాంటి వారందరూ కూడా పరిచర్యలో ముందుగా ఉండటం మనం గమనిస్తాం. కాబట్టి నా ఉద్దేశంలో, నా వరకు వ్యక్తిగతంగా నేను స్త్రీలను సమానముగా పరిచర్యలో కూడా సమాన భాగస్థులుగా చూస్తాను. వాక్యమును బోధించే విషయంలో కూడా సమాన భాగస్థులుగా చూడాలని ఆశపడతాను. అలా నేను చాలా మందిని తయారు కూడా చేశాను.